నగర్లో సుందరీమణుల సందడి అంటూ గిరిజన నృత్యంతో అందగత్తెలకు స్వాగతం. బుద్ధ భవనాన్ని సందర్శించిన భావన నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్. మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ని సందర్శించారు. బుద్ధవనాన్ని చూసి ఆనంద పరవశులయ్యారు. ఆసియా దేశాలకు చెందిన 22 మంది అందాల భావనలు ప్రత్యేక బస్సులో సోమవారం సాయంత్రం 4:55 గంటలకు నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని విజయవిహార అతిథి గృహానికి చేరుకున్నారు. వారికి జిల్లాధికారి యంత్రం ఘన స్వాగతం పలికింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే అప్పీళ్లన్నీ ఆదాయ వనరులే. ఒక్కో అప్పీల్కి 15 నుంచి 20 లక్షల లంచం, బినామీలు, హవాలా ఖాతాలకు మళ్ళీ ముంబై సంస్థ నుంచి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్. సిబిఐ విచారణలో ఐఆర్ఎస్ అధికారి జీవన్లాల్ అవినీతి భాగోతం. దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ షాపుంజీ పల్లంజీ కంపెనీ నుంచి 70 లక్షల లంచం తీసుకున్న అభియోగంపై అరెస్ట్ అయిన ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 7, 8కి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని జీవన్లాల్ లంచాలు వసూలు చేస్తున్నట్టు సిబిఐ విచారణలో తేలింది. లంచంగా తీసుకున్న స్థిరాస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను తన వద్ద భద్రపరుచుకున్నట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా ఆయన అక్రమ సంపాదన కోట్లలో ఉన్నట్టు తేలగా తదుపరి దర్యాప్తులు అంతకు 10 ఎక్కువ తేలే అవకాశం ఉన్నట్టు సిబిఐ వర్గాలు భావిస్తున్నాయి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది